ఈ విషయం త్వరగా చెప్పి ముగిస్తాను. యేసుక్రీస్తు రక్తం ఎందుకు అవసరమో తెలుసా? ఎందుకంటే భూమి మీద ఎవరు అందరూ కూడా ఏం చేశారండి? పాపాలు చేస్తున్నారు. అంటే అందరిలో పాపం ఉంది కాబట్టి ఈ పాపంతో మనం కన్ను మూస్తే నరకం వెళ్ళిపోతాం. కాబట్టి ఈ బతికుండగా మన పాపాలు ఏమైపోవాలి? క్షమింపబడాలి. కాబట్టి యేసుక్రీస్తు రక్తము మనకి పాపాన్ని కడిగి వేస్తుంది. హల్లెలూయా. యేసు రక్తం వల్ల వచ్చే లాభాలు ఏంటి? త్వరగా చెప్పి ముగిస్తాను. 2 పాయింట్లు. 1, యేసుక్రీస్తు రక్తము మన పాపాలను క్షమిస్తుంది. 2, యేసుక్రీస్తు రక్తము మనలను కొనింది. అంటే యేసయ్య ఊరికి అంత ఈజీగా రక్తం పెట్టి లేదు. ఆయనకి చాలా కష్టమైంది ఆ రక్తం పెట్టాలి. ఎందుకంటే మేకులతో ఆయన చేతుల మీద కొట్టారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన కాళ్ళ మీద మేకులు కొట్టారు, అవమానించారు, ఉరి వేశారు, ఆయనకు బాధ పెట్టారు. ఎందుకు దేవుడు ఇదంతా సహించారో తెలుసా? తన మనసులో, తన హృదయంలో నిన్ను నన్ను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఎంత కష్టం కూడా, అంత కష్టం వచ్చినా ఎందుకు సహించాడంటే ప్రతిసారి ఎవరు జ్ఞాపకం వస్తుండేమో ఆయనకి? నువ్వే. ప్రజలా, అమ్మో ఒకవేళ నీ బాధ నేను భరించకపోతే ఈ బాధ ఎవరి మీదకి వెళ్తుంది? నా కుమార్తె మీదకి వెళ్ళిపోతుంది, నా కుమార్తె మీదకి వెళ్ళిపోతేమో. కాబట్టి కొంచెం తట్టుకుంటా, ఈ కష్టం నేను భరిస్తే నా పిల్లలు సుఖంగా ఉంటానని దేవుడు మన కోసము ఆ రోజు ప్రాణం పోతున్నా సులువుగా, సంతోషంగా, ఆనందంగా తన ప్రాణాన్ని ఇచ్చేసారు, అప్పగించేశారు. అది కారణం. ప్రజలా, 3, యేసుక్రీస్తు రక్తము మన నీతిమంతులుగా చేస్తుంది. మన పాపలనే. కానీ యేసు రక్తంలో మనం ఎప్పుడైతే మన పాపాలు కడగమని చెప్తామో ఆ రక్తం మన మీదకి వచ్చినప్పుడు మనం నీతిమంతులుగా మారుతాం. దాంతో యేసు రక్తము దేవుడికి మనం దగ్గర చేస్తుంది. మన పాపాల వల్ల దేవుడికి మనం దూరం అయిపోయాం. కానీ యేసు రక్తం మన ప్రభువు ఏం చేస్తుంది? దేవుడికి దగ్గరగా, దేవుడికి సమీపస్తులు అవుతుంది. దాంతో యేసు రక్తము మనల్ని ఏం చేస్తుందంటే ఐక్యత పెంచుతుంది. ఎవరితో? దేవుడితో ఐక్యత, మన అందరి మధ్యన కూడా ఐక్యత. అదే మనం అందరం ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. ప్రజలా, కానీ రోజు మన అందరం ఒక కుటుంబిస్తులమే. ఎందుకంటే మన అందరిలో కూడా ఒకే తండ్రి రక్తం ఉంది. ఏ రక్తం అది? యేసు రక్తం. ప్రజలా, ఆ రక్తం వల్ల మనం అందరం ఈ రోజు ఇలా ఉన్నాం. ఆ రక్తమే లేకపోతే మన ఇంట్లో మనం ఉంటాం. ప్రజలా, ఇలాగ చెప్పేవాడిని కాదు, మీకు విలువారు కాదు. ప్రజలా, ఏదో వంటలు వండుకోనో, లేదా ఎక్కడికో బయటికి వెళ్తాం, ఏదో పని చేసుకోనో, చదువుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఎందుకు ఈ రోజు ఇలా కూడుకున్నామో తెలుసా? ఒక రక్తమే మన ఐక్యపరిచింది. ఆ రక్తము మన అందరి మధ్య ప్రేమను నింపింది. మనందరూ ఇప్పుడు ఒకే బంధువులు. ప్రజలా, మనందరూ ఏమైనా ఒకే ఇంటి వారిని, ఒకే బంధువుల్ని, ఒకే తండ్రికి చెందిన వాళ్ళు. మన తండ్రి పేరు యేసుక్రీస్తు, మన రక్తము యేసు రక్తం. ప్రజలా, యేసు రక్తం పాపం నుంచి మళ్ళీ పరిశుద్ధంగా చేస్తుంది. యేసు రక్తం దేవుని ఇష్టాన్ని చేసినట్లు నేను ప్రేరేపిస్తుంది.